నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు ప్రధాన అంశాలు చూస్తే, ఎప్పటికైనా సమస్యలు తీరడం రెవెన్యూ సదస్సులో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పూర్వం నుంచి సాగు చేస్తున్న తమ భూములు వేరే వారి పేరుతో చూపిస్తున్నాయని, భూముల రిజిస్ట్రేషన్ కోసం తిరగాల్సి వస్తుందని చాలా ఇబ్బంది పడుతున్న కథలు అయితే మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడాను ప్రజలకైతే మాత్రం సమస్యలు తీర్చలేకపోయింది. ఇప్పటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సాక్షాత్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడాను మండల జిల్లా అధికారులు అయితే మాత్రము గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ సమస్యలు అయితే మాత్రము ప్రజలకు, ఆ రైతుకు తీరడం లేదు. ఎందుకనంటే ఏదో ఒక సమస్య ఆ గ్రామం నుండి రైతు తన 30-40 సంవత్సరాలు బట్టి కూడా రైతు పంట పొజిషన్లో ఉండి పండించినప్పటికి కూడాను నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఆ కాగితాలు, నీకు వారసత్వం వచ్చిందా, ఏ విధంగా వచ్చిందని అక్కడ ఉండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే రెవెన్యూ సదస్సులో వింటూ ఉన్నారు. తరువాత ఏమో బయటికి వెళ్ళిపోయిన తర్వాత గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అధికారులు తహసీల్దార్ చుట్టూ తిరగాలంటే మాత్రము రైతు ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నారు. తన పెళ్లికి కానీ లేకపోతే భూములు కొనడమైనా అమ్మడానికైనా సరే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఎందుకనంటే ఒక భూమి అమ్మాలన్నా కొనాలన్నా సరే ఆ రైతు యొక్క భూమి అనేది వండి రావాలి. అది రావాలి అనుకుంటే వేరే వ్యక్తుల పేరు మీద వస్తూ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదని రైతులైతే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే అధికారులు ఇంత ప్రభుత్వం అనేది రెవెన్యూ సదస్సుల గొప్ప అట్టాసంగా మొదలు పెడుతున్నప్పటికి కూడాను ప్రభుత్వం అయితే మాత్రము చెప్తూ ఉన్న అధికారులు అయితే మాత్రం పూర్తి క్షేత్రస్థాయిలో పనులు అవ్వడం లేదనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ రెవెన్యూ అధికారులకు తెలుసు, ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలైతే మాత్రము, అక్కడ ఉన్న రైతు అయితే మాత్రము అదే భూమి పైన పొజిషన్లో ఉంటూ ఉన్నాడు. ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయినప్పుడు కూడా అది ఒక సమస్యాత్మకంగా కూడా కాదని కూడా తెలుసు. కానీ ఎందుకులే మనం ఇప్పుడు కాకపోతే రేపు చేయొచ్చు, లేకపోతే ఇంక సమయం ఉంది కదా అని అధికారులు నిమ్మకి నీరెత్తున్నట్టు చూస్తూ ఉన్నారా, లేకపోతే ఎందుకు జాగ్రత్త చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ కబ్జా భూములు అయితే మాత్రము, ఇక్కడ ప్రధానంగా కబ్జా భూములు అయితే మాత్రము ఇక్కడ శ్మశానాల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కబ్జా చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి వాళ్ళు మాత్రము రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోరు. ఇక్కడ గరివిడి మండలం దేవర శ్మశాన వాటకు 3.44 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. దీనిలో దాదాపు 2 ఎకరాల పైగా ఆక్రమించి పొలాలుగా మార్చడంపై పలువురు అధికారులు ఫిర్యాదులు చేశారు. అయితే మరి అధికారులందరూ కూడా రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారా? ఖచ్చితంగా ప్రజలకు చేయాల్సిన జిరాయితీ భూములు ఆన్లైన్ అవ్వం. ఇక్కడ ఒక పక్క చూస్తూ ఉంటే ఆక్రమదారులు, కబ్జాదారులు పేటలేకపోతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కడ వస్తూ ఉంది? ఇక్కడ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి ఎందుకు పనులు అవడం లేదు? ఒక పక్క చూస్తే ఉన్న భూమిని పొజిషన్లో ఉన్న రైతుకి అధికారులు ఆన్లైన్ చేయరు. వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు రావు. వాళ్ళకు ఒక పంట కూడా అమ్మాలి అనుకుంటే, వాళ్ళ అకౌంట్లో జరగాలి అనుకుంటే వారి యొక్క భూమి, రైతు యొక్క భూమి అక్కడ 1 డే ఆన్లైన్ జరగాలి. అక్కడ చూస్తే దానికి కూడా పూర్తి స్థాయిలో పొజిషన్లో ఉండి అయినా సరే పనులవు. ఇంకో పక్క చూస్తూ ఉంటే కబ్జాదారులు ప్రభుత్వ భూములు కూడా కట్టుదిట్టం చేయడంలో అధికారులు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అయితే ఇది మొత్తం కూడా రెవెన్యూలోనే జరుగుతుంది. ఎందుకు ఈ మార్పు అనేది రావడం లేదు? ఇది ఎందుకు? దీని యొక్క ప్రజలు అనేది మనకు కాదు అనుకుంటారు. సమస్య వచ్చినప్పుడే మనదే అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రశ్నలు వర్షాలు కురిపిస్తూనే ఉన్నాయి. ప్రజలైతే మాత్రం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వ భూములేవి, ఒక పక్క రైతుల యొక్క జిరాయితీ భూములేవి, ఇవైతే మాత్రం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది అధికారులు పడతారు. రెవెన్యూ అధికారులు అయితే మాత్రము ప్రజల నుండి వస్తున్న సమస్యలు అయితే మాత్రం పట్టించుకోకపోతే మాత్రము తీవ్ర విమర్శలకి గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండే ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.